షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని యొక్క మహాకృప, సంతోషము, సమాధానము ఈ రోజంతా మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. 2వ కీర్తన భాగము 12వ వచనాన్ని చదువుకుందాము. 2వ కీర్తన భాగము 12వ వచనం చివరి భాగం. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. మొదటి నుంచి చూస్తే గనక, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. ధన్యులు అనగా, ధన్యత్వం అనగా మేలు, ఒక ఘనత, అంటే మనకి జరిగే మంచి ధన్యత్వంలో దాగి ఉంది. అది దేవుని దగ్గర నుండి పొందుకోవాలంటే ఆయనను ఆశ్రయించాలి. అనగా, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారము, మీరే నేను నమ్ముకొనదగిన దేవుడు, మీ ద్వారా తప్ప నాకు మేలు ఎవరి దగ్గర నుంచి కలగదు ప్రభువా అని చెప్పి ఆయన పాదాల చెంత చేరితే, ఆయన సన్నిధిలో మనం తగ్గించుకుని ఆయనను హెచ్చిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన మేలుల కొరకు ఎదురు చూసేవారముగా విశ్వాసం కలిగి జీవించడమే ఆయనను ఆశ్రయించడముగా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రభుత్వం అలాగే 40వ కీర్తన భాగంలో కూడా ఒక చక్కని మాట కనబడుతుంది మనకు. 40వ దావీదు కీర్తన 4వ వచనం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనా లక్ష్య పెట్టగా యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. మన యొక్క గురి ఎప్పుడు కూడా దేవుని వైపు, దేవుని ఆలోచనల వైపు ఉండాలి తప్ప ఈ లోకంలో గర్వముతో విర్రవెగుతున్న వారి చుట్టూ, అబద్ధంలో ఆడుచున్న వారి చుట్టూ, లేకపోతే ఎక్కడ అంటే సమాజంలో అల్లరి రేపుచున్న అల్లరి కర్తల వైపు కాకుండా, అపవాది సంబంధుల వైపు కాకుండా దేవుని వైపు మన ఆలోచనలు ఉన్నట్లయితే కనుక మనము ఆ యొక్క ధన్యత్వమునకు వారసులం అవుతామని ఈ వాక్యం ద్వారా కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నాడు. చక్కని మాట చూడండి. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టగా యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. మన గురి అల్లరి కర్తల మీద, అల్లరి మీద, చెడు సహవాసం మీద ఉండకుండా దేవుని సంబంధమైన ఆలోచనల తట్టు దేవుని వైపు ఉంటే గనక మనము ధన్యులము. అనగా ధన్యత్వానికి కారణం ఏంటంటే మన గురి దేవుని వైపు ఉండాలి, ఆయన వాక్యము వైపు ఉండాలి, వాక్యానుసారమైన జీవితం వైపు ఉండాలని ఈ వాక్య భాగం ద్వారా తండ్రి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అనగా దేవుని సంబంధులుగా మనం జీవిస్తే ఆ యొక్క ధన్యోత్తమునకు, ఆ యొక్క మేలునకు, ఆయన యొక్క దీవెనలకు మనము అర్హులమని ఈ వాక్యం ద్వారా గ్రహించవచ్చు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. నీవు విశ్వాసాన్ని కోల్పోకుండా, నీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే శరీరానుసారమైన బలహీనత ఉండొచ్చు, కుటుంబంలో కలతలు ఉండొచ్చు, సమాధానం లేని స్థితి కలిగి ఉండొచ్చు నువ్వు. కానీ నీవు విశ్వాసం కలిగి ఉంటే కనుక నీవు సిగ్గుపడవు. ఎక్కడైతే నీకు అవమానము ఎదురయ్యే అవకాశం ఉందో అక్కడ రెట్టింపు ఘనతతో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడైతే నీవు దుఃఖముతో నింపబడ్డావు అక్కడ సంతోషంతో దేవుడిని నింపుతాడు. కాబట్టి నీవు ఏమనుందండి ఇక్కడ చక్కని వాక్య భాగం కదా, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడడు. ప్రభునందు పిల్లలు, ఈ వాక్యం మీరు అందరూ కూడా ఈ వాక్య భాగ్యం జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఆయనను ఆశ్రయిస్తేనే మీకు ధన్యత, దీవెన. విశ్వాసం కలిగి ఉంటేనే ఏంటి, మనకి విశ్వాసం కలిగి ఉంటేనే మనకి సిగ్గుపడిన స్థితి, అవమానపడిన స్థితి మనకి కలగాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆ యొక్క స్థితి నుండి ఆయనే తప్పిస్తాడు. ఆయన బిడ్డగా, ఆయన ధరించుకున్న వారముగా మనం ఉంటే కనుక మనము అవమానపడుతుంటే, మనము నిందలు పడుతుండే చూస్తూ ఊరుకోడు. తగిన రీతిలో ఆ యొక్క అపవాది సంబంధులకు ఆయన రివెంజ్ తీరుస్తాడండి. ఆయనకి తగిన సమాధానం ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, ఆయన్ని ఆశ్రయించుకుందాం, ఆయన మాటను నమ్ముకుందాం. దేవుడి మాటలను బట్టి మన ఆత్మలను బలపరిచి, స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నత, మహాగణి, పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించే వారందరూ ధన్యులని ఈరోజు లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీ మీద ఆధారపడితేనే ఆ యొక్క ధన్యతను మేము పొందుకొనగలము. ఆ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, నీ కృపను పొందుకోగలము. నాయన ఎంతో చక్కని మాటతో మమ్మల్ని బలపరిచారు ప్రభువా.
విశ్వాసం ఉంచి వాడు ఎవడను సిగ్గుపడడని నీ మాట సెలవిస్తుందని మాకు తెలియజేసిన మాకు జ్ఞాపకం ఉంచారు. నాయన నీ యందు విశ్వాసము కలిగి జీవిస్తున్న బిడ్డలందరినీ దర్శించండి. వారి యొక్క విశ్వాసమును బట్టి ప్రతి విధమైన అవమానము నుండి, ప్రతి విధమైన అనారోగ్యం నుండి, ప్రతి విధమైన అసమాధాన స్థితి నుండి విడిపించి నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయమని నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా నీ ధన్యత్వానికి, నీ మేలునకు, నీ దీవెనలకు మేము వారసుల కృపను దయచేయమని నజరేయుడైన యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.